వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ జిల్లా దోమాడ గ్రామంలో R&B రోడ్డు పక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రులైన 5 కుటుంబాలకు వైసీపీ నేతలతో ముప్పు ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయని, సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఆయన బహిరంగ చర్చకు రాగలరా అంటూ ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన, నా పైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమాడలో పత్రికా సమావేశం, మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది. జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు. ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి? వారిని ఏమైనా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా. అదే విధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతా ఉంది. దోమాడ గ్రామంలో 4.5 ఎకరాలకి గోవిందరాజులు, రాహుల్ రెడ్డి అనే 2 వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్ కి 7/12/2021 అంటే ఏ ప్రభుత్వం హయామో ఒకసారి ఆలోచన చేయండి. గాలి వానకు నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో పెనుగాలులకు, వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలను ఆయన పరిశీలించారు. ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి, పెనుగాలికి పంట పూర్తిగా నేలమట్టం అయిందని తులసిరెడ్డికి పలువురు రైతులు తెలియజేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని కౌలు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు కనీసం 50,000 పెట్టుబడి సాయం అందించాలని, అరటి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పొలాల్లో ఉన్నాం. ఇది అరటి తోట. ఈ అరటి తోటను రామగంగిరెడ్డి గారు, గజ్జల ఈశ్వరెడ్డి గారు కౌలుకు తీసుకున్నారు. ప్రారంభంలో ఈ యొక్క పిలకలు నాటిన తర్వాత ఈ పందులు వచ్చేసి మొత్తము ఆ పిలకలన్నింటినీ ధ్వంసం చేసేసి ఆ విధంగా నష్టపోయారు. మళ్ళా పిలకలు తెచ్చి మళ్ళా నాటుకున్నారు. చేతికి వచ్చింది. పంట అమ్ముకునే పరిస్థితుల్లో ఓ దిక్కు గిట్టుబాటు ధర లేదు, రెండో వైపు గోరు చుట్టు మీద 21 పొట్ల నిన్న రాత్రి మొన్న రాత్రి గాలి వాన బీభత్సానికి మొత్తం వచ్చేసి పంట అంతా పడిపోయింది. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 2 లక్షల పైచులకు ఖర్చు పెట్టడం జరిగింది. తీరా చేతికి వచ్చిన సమయంలో ఈ విధంగా ఒకటి ప్రకృతి వైపరీత్యము, రెండవది ధర లేకపోవడము, మూడవది గతంలో అడవి పందులు నాశనం చేయడము, ఈ విధంగా రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి ఎకరాకు 2 లక్షల వరకు నష్టం జరిగింది. ఒకవేళ ఆ మేరకు ఇస్తే సంతోషమే, లేదా కనీసం ఎకరాకు 50,000 రూపాయలన్నా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. మళ్ళా పిలకలు నాటుకునే దానికి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలి. లేకుంటే రైతు తను కోరుకునేది చాలా కష్టం, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. అధికారులు ఇమ్మీడియట్గా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కు ఈ సమాచారాన్ని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు, తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు వాళ్ళు కూడా దీని నుంచి తీవ్రంగా ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఎడ్ల బండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వాగ్దానాలు తప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు. బీసీలకు న్యాయం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ
కులగణన ఊసే ఎత్తలేదని ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ది పొందాలని చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీల ప్రయోజనాలను విస్మరించి ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తుందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ లా ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి బీసీల గణాంకాలను తప్పుగా చూపించే ప్రయత్నం చేయదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము, అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు గాని, ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా, గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ కు మార్గం సుగమమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎస్సీ కేటగరైజేషన్ ను ముందుకు తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని, తక్కువ కులమని, కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రధాని మోదీ అమృత హస్తాలతో అమరావతి పనుల పునఃప్రారంభం, 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన పీఎం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం, టెక్ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడి. బీసీలకు న్యాయం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కులగణన ప్రస్తావనే లేదని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.